नमस्कार। स्वागत है आपकी अपनी हिंदी कक्षा में। మనకి జీవితంలో కష్టాలు లాంటివి వచ్చినప్పుడు మనం భగవంతుని తలుచుకుంటాం. కానీ భగవంతుని ఎప్పుడు తలుచుకోవాలి, ఎలా తలుచుకోవాలి అంటూ కబీర్ దాస్ ఒక అందమైన పద్యం చెప్తారు. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే న కోయ్, जो सुख में सुमिरन करे, दुख काहे को होय, दुख काहे को होय. దుఃఖం కలిగిన సమయంలో అందరూ కూడా భగవంతుని స్మరిస్తారు. కానీ సుఖంగా ఉన్నప్పుడు ఎవరు స్మరించరు అంటాడు. జో సుఖమే సుమిరన్ కరే తో దుఃఖ కాహే కో హోయ్. సుఖంగా ఉన్న సమయంలో కూడా మనం భగవంతుని తలుచుకున్నట్లయితే ఈ కష్టాలు దుఃఖాలు ఎందుకు వస్తాయి అని చెప్పి సున్నితంగా మనల్ని కర్మ సిద్ధాంతం వైపుకి ప్రేరేపిస్తాడనమాట. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనం ఏం కర్మ చేస్తామో దానికి మనం ప్రతిఫలం పొందుతాము. అంటే పాపం చేస్తే దుఃఖం పొందుతాం, పుణ్యం చేస్తే సుఖం పొందుతాం. మరి భగవంతుడిని మనం తలుచుకునేటప్పుడు పాపకర్మలు అనేవి జరగవు. ఇప్పుడు మనము పాపకర్మలు చేస్తున్నామంటే అర్థం ఏంటి? మనం భగవన్ నామాన్ని మర్చిపోయాము, సన్మార్గాన్ని వదిలిపెట్టేశామని అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఎల్లవేళలా కూడా మనం భగవంతుని తలుచుకుంటూ ఉన్నట్లయితే మనం పాపకర్మలు చెయ్యము, దానికి ప్రతిఫలంగా మనము దుఃఖపడవలసిన అవసరం కూడా రాదు అని చెప్తున్నారనమాట. బాగుంది కదా? ఇలాగే ఇంకొక పద్యం, ఇందులో ఏం చెప్తారంటే ఆయన, మనం చాలా పనులు రేపు చేద్దాం మాపు చేద్దాం అనుకుని పక్కకు పెడుతూ ఉంటాము. కానీ ఈ లోపుకి ఆ చేయవలసిన పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. అందుకని ఆయన ఏమంటారంటే, ఎప్పుడు ఏ పనిని భవిష్యత్తు మీద మనం వదిలిపెట్టకూడదు. చేయాలనుకునే మంచి పని ఏదన్నా ఉంటే ఇప్పుడే చేసేయాలంటారు. ఆయన ఏం చెప్తారంటే, కాల్ కరే సో ఆజ్ కర్. కాల్ అంటే ఇక్కడ కల్, రేపు అన్నమాట. ఎలాగైతే ముందు మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, కబీర్ దాస్ చదువుకోలేదు అని. ఆయన యొక్క భాషలో రకరకాల పదాలు మిక్సింగ్ ఉంటాయి. దీని గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు ఇది ప్యూర్ హిందీ కాదు, కొన్ని రకాల భాషల యొక్క మిక్సింగ్ అన్నమాట. ఈయన చెప్పిన దాంట్లో కాల్ అంటే ఇక్కడ కల్, రేపు. కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, पल में परलय होय गो, बहुरी करे गो कब, कबीरा बहुरी करे गो कब. కాల్ కరే సో ఆజ్ కర్. రేపు చేయాలనుకునే పనులు ఏమన్నా ఉంటే ఈరోజు చేసేయండి. ఆజ్ అంటే ఈరోజు చేసేయండి. ఆజ్ కరే సో అబ్, ఈరోజు చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే, అంటే సాయంత్రమో రాత్రి ఎప్పుడో చేద్దాం అనుకున్నట్లయితే అబ్, ఇప్పుడే చేసేయండి. క్యో, ఎందుకు అంటే, పల్మే పర్లయ్ హోయగో, ఒక్క క్షణంలో ప్రళయం జరిగిపోవచ్చు, వినాశనం కావచ్చు. అంటే మృత్యు పొంచి ఉంటుంది కదా, ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఒక్క క్షణంలో ఏమైనా జరిగిపోవచ్చు. బహురీ కరేగో కప్, ఒకవేళ మృత్యువే కానీ వస్తే ఇంకా తర్వాత నువ్వు చేయాలనుకున్న మంచి పని ఎప్పటికి చేస్తావు? వెళ్ళిపోయే సమయం వస్తే వెళ్ళిపోతాము. అందుచేత ఏదైనా ఒక శుభకార్యం చేయాలని అనుకున్నప్పుడు వెంటనే చేసామని చెప్తూ ఉంటారనమాట. కబీర్ దాస్ ఒక సాధు జీవితాన్ని జీవించేవాళ్ళు. ఆయనకి ఎలాంటి అత్యాశ అది ఉండేది కాదు. ఆయన తన కులవృత్తి అయినటువంటి చేనేత పని చేసుకుంటూనే భగవత్ సాధన చేస్తూ ఉండేవారనమాట. అయితే ఆయన ఇప్పుడు ఎక్కువ ఆశపడకుండా భగవంతుని చాలా లిమిటెడ్గానే ఆశించి అడిగేవారట. దాని గురించి చెప్తూ ఒక పద్యం చెప్తారు చూడండి. సాయి ఇత్నా దీజియే, సాయి ఇత్నా దీజియే, జామే కుటుం సబాయ్, సాయి ఇత్నా దీజియే, జామే కుటుం समाय. मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाय, సాధు న భూఖా జాయ్. ఈ పోయంలో ఆయన ఏం చెప్తాడంటే, సాయి అంటే స్వామి, భగవంతుడు. ఓ భగవంతుడా, నాకెంత చాలు అంటే నా పొట్ట పోషణ కోసం కావాల్సినంత ఇస్తే చాలు నాకు. జామే కుటుంబ సమాయ్, జామే అంటే జిస్మే, దేంట్లో అయితే నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత ఉంటుందో అంత నాకు ఇస్తే చాలు, అంతకంటే ఎక్స్ట్రా వద్దు. ఇంకా మే భీ భూఖా నా రహూं, సాధు న భూఖా జాయ్, నేను ఆకలితో ఉండద్దు,
అలాగే నా ఇంటికి వచ్చినటువంటి సాధువులు, అతిథులు వాళ్ళు కూడా ఆకలితో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాగ ప్రయాణ సాధనాలు, బస చేసే సాధనాలు ఎక్కువ ఉండేవి కావు. అంచేత ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒక మహాత్మా ఇంట్లోనో, ఒక ధనవంతుల ఇంట్లోనో ఆతిథ్యం ఇవ్వగలిగిన స్థాయిలో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లోనో బస చేసి మరుసటి రోజు పొద్దున్నే తయారయ్యి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉండేవారనమాట. అలాగా అతిథిని గౌరవించడము నిజంగా భగవంతుడిని ఆరాధించడంతో సమానంగా భావించేవాళ్ళు. అందుకే మనం వింటుంటాం కదా, అతిథి దేవో భవ అని. అలాంటి భావన ఉండేదన్నమాట. ఇప్పుడు సాధువులు ఎవరన్నా వేరే ఒక తీర్థయాత్రలకు అది వెళ్తూ వీళ్ళ ఇంటికి వచ్చి రాత్రి మీ ఇంట్లో ఉంటామని అడిగితే, మా ఇంట్లో మీకు పెట్టడానికి ఏమీ లేదు అని బాధపడే రోజు రాకూడదు అనే భావనతోటి ఆయన ఏమంటారంటే, నాకు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, అలాగే నా గడప తొక్కినటువంటి సాధువులకి ఆకలి తీర్చడానికి ఉంటే సరిపోతుంది అని చెప్పి భగవంతుడిని చాలా వినమ్రతతోటి కొంచెం మాత్రమే అడుగుతున్నారు. మరి మనం ఎలా అడుగుతున్నాం భగవంతుడిని ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు ఈ 3 పద్యాలు నేర్చుకున్నారు కదా, వీటిని చక్కగా అర్థం చేసుకొని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు రేపు వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.